మందు. ఆనాడు యోనా పారిపోయాడు. నినివేకి వెళ్దామంటే నినివేకి వెళ్ళడానికి బదులు తార్షీషుకు వెళ్ళాలనే ఉద్దేశంతో పారిపోయాడు. నేటి ఉదయం ఈ వాక్యం వింటున్న నీవు పారిపోతున్నావు. సంఘాల మీద సంఘాలు, సంఘం తర్వాత సంఘాలు మారుస్తున్నావు. పిల్లి తన పిల్లల్ని మార్చినట్టుగా 7 ఇళ్ళకే. ఎందుకు? పాపం చేస్తున్నావు. మారు మనసు పొందని నీ సేవకుడు గద్దిస్తే నువ్వు దశంభాగం ఇవ్వట్లేదు దేవుని సన్నిధికి. దొంగగా ఉన్నావని గద్దిస్తే మొక్కుకున్న మొక్కుబడులు నువ్వు చెల్లించట్లేదు అని నీ సేవకుడు మందలిస్తే ఎప్పుడు కానుకలు అడుగుతున్నాడు. ఎప్పుడు డబ్బు గురించి మా పాస్టర్ గారు మాట్లాడేది, లేదంటే ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం లేదా, ఎప్పుడు పాపం గురించే, ఎప్పుడు మారు మనసు గురించే, ఆశీర్వాదాల గురించి చెప్పట్లేదు, స్వస్థతల గురించి చెప్పట్లేదు. ఈ సంఘమేనా అని చెప్పి సంఘాలు మార్చేవు. చెల్లెమ్మా, ఓ తమ్ముడు, నీతో నా దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడే సంగతి ఏంటో తెలుసా? నేటి ఉదయం నువ్వెవరివో తెలుసా? వేషధారివే. వేష్యకైనా క్షమాపణ ఉంటుంది అంటున్నాడు నా దేవుడు, కానీ వేషధారణ మాత్రం ఆయన క్షమించను అంటున్నాడు.